రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలే కాదు, కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రతినిత్యం వాడే కూరగాయల ధరలు పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఒక్క టమాటా మినహా మిగిలిన అన్ని రకాల కూరగాయలు కేజీ 80 రూపాయల నుంచి 100 రూపాయలకు విక్రయిస్తున్నారు. దీంతో పచ్చడి మెతుకులు కూడా తినలేకపోతున్నామని సామాన్య, పేద, మధ్యతరగతి వర్గాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. ఇక భూమి నుంచి దివికేసిన కూరగాయల ధరలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఏం కొనేట్టు లేదు, ఏం తినేట్టు లేదు. నాగులో నాగన్న, ధరలిట్టే మండిపోయే నాగులో నాగన్న. ఇది సినిమా పాట కాదు, సామాన్య మధ్యతరగతి ప్రజల జీవిత ఆవేదన. కార్తీక మాసంలో కూరగాయల ధరలు పెరుగుతాయి, అయిపోయిన ధర తగ్గుతాయి. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే కేజీ 10 రూపాయలు అమ్మే దొండకాయలు 100 రూపాయలకి అయిపోయినాయి. దొండకాయ, బెండకాయ, బీరకాయ ఇలా ఏదైనా కేజీ 100 రూపాయలు. ఈరోజు మార్కెట్లో చీప్గా దొరికి కూరగాయ ఏదంటే టమాటా కేజీ 20 రూపాయలు. మిగిలినది ఏదైనా సరే కేజీ 80 నుంచి 100. అసలు హోల్సేల్ వ్యాపారం మన దగ్గర ఉన్నారు. రేట్లు ఎలా ఉన్నాయి తీసుకున్నాం సార్, మీరు ఎలా కొంటున్నారు? 80 రూపాయలు ఉందండి. వంకాయలు కానీ, బీరకాయలు కానీ, బెండకాయలు కానీ 80 రూపాయలు రేటు పడుతుంది. మీరు కొన్న రేటు 5-10 వేసి అమ్ముతుండే అంతే. సరే, ఎందుకు ఈ టైంలో కూరగాయల రేట్లు ఏం పైన ఏమి పండించలేదు అంటున్నారండి. రేట్లు ఎక్కువైపోయినాయి. ఈ పిండిల రేట్లు, మందుల రేట్లు ఎక్కువైపోయింది. దాని మీద పండించడానికి సరిపోలేకపోతున్నాం అంటున్నారండి. అందులో పైనుంచే రావడం పైనుంచే తగ్గిందండి. అంతే, ఇందంటే ఏమి లేవండి. ఏదైనా కేజీ 100 రూపాయలు తగ్గింది. 100 రూపాయల దగ్గరలో ఉందండి ఏదైనా. అలాగే పలువురు వినియోగదారులు మనతో ఉన్నారు. ఇప్పుడు కూరగాయ చూసినా కేజీ 100 రూపాయలు పలుకుతుంది. కార్తీక మాసం వెళ్ళిన తర్వాత రేటు తగ్గాలి వాస్తవానికి. కార్తీక మాసంలో రేట్లు అన్నీ ఈలుగానే ఉన్నాయి కానండి. ఇప్పుడు కార్తీక మాసం పోయిన తర్వాత చాలా టాప్ రేట్ అయిపోయింది. ఏది కొనాలన్నా, వంకాయ కొనాలంటే కేజీ 100 అంటున్నారు, టమాటాలు తీసుకోవాలంటే 100 అంటున్నారు. పుట్టు రోజుల్లో కేజీ 20 రూపాయలు, 10 రూపాయలు అమ్మేది. బెండకాయన 100 రూపాయలు అంటున్నారు. కాయగూరల దగ్గరికి వస్తే సామాన్యుడు మా పరిస్థితి కొన్ని స్టేజీలో లేము. ఏటన్నది మాకు కొట్లుగాడికి వచ్చి ఎల్ల మొఖాలు వేసుకుని నూరు ఎల్లబెట్టుకుని వెళ్ళవలసి వస్తున్న పరిస్థితిలో ఉంది. కాయగూరలు చాలా దారుణంగా అమ్ముతున్నారు రేట్లు. పైన కూరగాయల ధరలు ఎలా పెరిగిపోయినాయి పరిస్థితి? ఈ కూరగాయల ధరలు సామాన్యుడు కొనుక్కోండి. నేనే కొందామని వస్తే 100 రూపాయలు, 80 రూపాయలు చెప్తే నేను కూలి పని చేసుకుంటూ పోను. నా పరిస్థితి ఎలాగుంది? నాకంటే ఈ రేట్లే కాదు, మీకు రైతు బజార్లో కూడా రేట్లు ఎక్కువ. అక్కడ రేట్లు ఎక్కువ, రైతు బజార్లో రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఉన్నాయండి రేట్లు. ఏమన్నా ఏంటంటే కూరగాయల రేట్లలో ఉన్నాయి. మీరేమో రోజు పని చేస్తారు, మీ కూలీలో కూరగాయలు సరిపోతాయి. మా కూలి అయితే 150 రూపాయలు జీతం అండి. కాయగూరలు ఈ కాయగూరలు సరిపోతలేదు. 150 చేపలు ఇవే కొనుక్కోండి, నూనె కొనుక్కొని ధరలు అన్నీ చూస్తే ఇప్పుడేమైనా ధరలు అండి. మాకు వచ్చేదేమో 150 రోజుకి. అదే మా పరిస్థితి. ఎవరితో చెప్పుకోవడానికి ఏది లేదు. చెప్పి బతకలేక బతుకుతాం అంతే అండి. మాకు మీరు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు స్కూల్లో, మీకైతే రేటు పెంచలేదు. కూరగాయలు పెరిగిపోయినాయి. గతంలో టమాటా పెరిగింది, ఇప్పుడు టమాటా 20 రూపాయలకి వచ్చింది. అన్ని కూరలు 100 రూపాయలకి చేరుకున్నాయి. ఈ టైంలో మీకు గిట్టుబాటు అవుతుందా? మీరు ప్రభుత్వం ఏం కోరుతున్నారు? కాయగూరలు చాలా దారుణంగా ఉందండి సార్. ఏమి వండాలన్నా, ఏం చేయాలన్నా ప్రతిదీ బాగోలేదండి. ప్రతిదీ కూడా టమాటా కూడా తగ్గింది తప్ప వంకాయలు కొనాలన్నా, బెండకాయలు కొనాలన్నా ప్రతిదీ కాయగూర కూడా 70-80 రూపాయలు పైన మాట ఉంది. 90 రూపాయలు దాకా ఉంది. ఎక్కువ కొంటాం కాబట్టి కేజీ 1/2 కేజీలు అయితే 100 రూపాయలు వేస్తున్నారండి. అలా ఎక్కువగా ఉంటున్నాడు. 50 కేజీలు 100 కేజీలు కొంటాం కాబట్టి మాకు ఆ రేటు పడుతుంది. గతంలో కూరగాయల ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా సరఫరా చేసేది, ఇప్పుడు అలా ఏమైనా సరఫరా చేస్తుందా? చేస్తలేదండి, అవుతలేదండి. రైతు బజార్ ఎవరు సప్లై చేస్తలేదండి. అన్నీ మన సొంత పెట్టి కొనుక్కోవాలి. మరి ఎలా ఇప్పుడు ఇంత ధరలు పెట్టి బతకాలంటే ఎలా? ఇది అయితే చాలా బాధగా అనుకూలంగా లేదండి. చాలా దారుణంగా ఉందండి కాయగూరల రేట్లు. ఒక్క టమాటా తప్ప అన్ని కూరగాయలు కేజీ 80 రూపాయల నుంచి 100 రూపాయలు విక్రయిస్తున్నారు. ఏదైతే మొన్న మిచాంగ్ తుఫాను వచ్చిందో, ఈ తుఫాను మనకు వచ్చింది. అదేవిధంగా ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, ఆ ప్రాంతాలకు కూడా వర్షాలు రావడంతో పంటలు పూర్తిగా పోయినాయి. అందుకే కూరగాయల ధరలు పెరిగాయని వ్యాపారులు చెప్తున్నారు. హోల్సేల్ వ్యాపారులు కేజీ 80 రూపాయలు కొనుక్కుని రవాణా ఛార్జీలు లాభం చూసుకుని 10 రూపాయలు వేసుకున్న 90 రూపాయల నుంచి 100 రూపాయలు అవుతుంది. కూరగాయల ధరలు పూర్తిగా పెరిగిపోయిన నేపథ్యంలో మొన్నటి వరకు కార్తీక మాసంలో కేజీ 90 రూపాయలు, 100 రూపాయలు అమ్మిన చికెన్ ధరలు కూడా ఇవాళ 300, 350. అటు చికెన్, మటన్ ధరలు పెరిగినాయి, ఇటు కూరగాయల ధరలు పెరిగినాయి. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మీరు చేయలేకపోతున్నామని మధ్యాహ్న భోజన నిర్వాహకులు చెప్తున్నారు. ఇక సామాన్య మధ్యతరగతి ప్రజలైతే పచ్చడి మెతుకులు కూడా తినేందుకు లేదు. కందిపప్పు కేజీ 210 రూపాయలు పెరిగింది. మొన్నటిదాకా 180 రూపాయలు ఉండేది. ఏదైతే మొబైల్ రేషన్ వాహనాల ద్వారా ఈ నెలలో కందిపప్పు ఇస్తున్నారో అది కూడా ఇవ్వలేదు. కాబట్టి పప్పులు తినలేకపోతున్నాం, కూరగాయలు తినలేకపోతున్నాం, గంజి నీళ్లు తాగే పరిస్థితి తిరిగి వచ్చింది. ప్రభుత్వం దృష్టి సారించాలి. సబ్సిడీకి కూరగాయలు రైతు బజార్లో అమ్మాలని ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ దొరబాబుతో సాంబశివరావు, బీఆర్కే న్యూస్, కాకినాడ.